హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ పకోడా అండి. ఆనియన్ పకోడా అనేది పిండి ఎలా కలిపితే ఎంత టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పకోడీల కోసం ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి అండి. పకోడా అన్న తర్వాత మిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని కొంచెం ఎక్కువగా వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అట్లాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయకూడదండి, జస్ట్ ఫర్ కలర్ కోసమను, పిండి పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అట్లాగే కొంచెం గరం మసాలా, చెప్పాను కదండి పిండి స్మెల్ అనేది అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. అట్లాగే ఒక పావు నుంచి అర టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అది టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. అట్లాగే ఆనియన్స్ ఇక్కడ వచ్చేసి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా, ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే నూనె అనేది ఎక్కువగా పీల్చుకున్నాను, పకోడీ కూడా మనకి చక్కగా వస్తుంది. అట్లాగే ఈ 3 ఆనియన్స్కి నాకు ఇక్కడ వచ్చేసి 1.5 కప్ క్వాంటిటీ పట్టిందండి శనగపిండి అనేది. ఇంకా సాఫ్ట్గా కావాలి పకోడా అనుకున్నప్పుడు 2 కప్స్ వరకు కూడా వేసుకోవచ్చు పిండి అనేది. ఇక్కడ నేను 1.5 కప్ తీసుకుంటున్నాను మీడియంగా. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఓన్లీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా మనకు అవసరం పడితేనే మనం వాటర్ అనేది కలుపుకోవాలండి, లేదంటే అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి ఇంకొంచెం క్రిస్పీగా రావాలి మీకు అనుకుంటే కనుక ఒక 2-3 స్పూన్స్ వరకు కూడా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనం పకోడీ వేసేసుకుందాం. పకోడీ అనేది మీడియం టు లో మంట మధ్యలోనే ఉండాలండి, లేదంటే పిండి పచ్చివాసన రావడమో లేకపోతే బాగా ఫ్రై అయిపోయి లోపల ఉడకపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది. పకోడా అనేది టేస్టీగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీడియం మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలండి, హై మంట మీద అస్సలు పెట్టకూడదు. చూస్తున్నారు కదా మన పకోడా అనేది ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా ఇంకొక టిప్ కూడా వేసేసుకుందాం మనము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో పకోడా అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ.